మీరు చాలామంది క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు కదా, చూసినప్పుడు మీరు చూడండి రోహిత్ శర్మ కానివ్వండి, విరాట్ కోహ్లీ కానివ్వండి, మ్యాక్కెల్ మిలియన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చూడండి ఎట్లా ఆడగలుగుతారు, వాళ్ళు ఎంత ఒత్తిడి ఉంటుంది. కొన్ని లక్షల మంది ప్రజెంట్గా ఆ గ్రౌండ్లో కూర్చొని చూస్తుంటారు. అందులో ఉన్న టీం మెంబర్స్, ఆపోజిట్ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన పోరాట పటిమ, తర్వాత చాలా స్కిల్ఫుల్ ఉన్న ప్లేయర్సు. అట్లాంటి ఒత్తిడి సమయంలో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయరు ఎంత అద్భుతంగా బౌండరీ దాటిచ్చేస్తారు. ఎందుకు, ఎట్లా చేయగలుగుతారు అది? ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అయింది ఉప్పల్లో. పిల్లలు శాంసన్ అనే పిల్లవాడు 100 సెంచరీ కొట్టాడు. నిజానికి ఆ పిల్లవాడు ఎప్పటి నుంచో టీంలో ఉన్నాడు, కానీ ఆ పిల్లవాడికి అవకాశాలే తక్కువ వచ్చినాయి. వచ్చినప్పుడు ఇది ఎందుకు కొట్టగలిగాడు, ఏమై ఉండొచ్చు లాజిక్? ఒక పర్స్పెక్టివ్ ఏం చెప్పొచ్చానంటే, 3rd T20 ఆల్రెడీ భారత్ అది ఏమంటారు సిరీస్ని కొట్టేసింది. సో ఇది ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా మారిపోయింది. అంటే దీని జయాపజయాలతోటి భారత్కి వచ్చే నష్టం ఏమీ లేదు అనే ఆలోచనే అందులో ఉన్న ప్లేయర్లందరినీ కూడా ఒక రిలాక్సేషన్ మోడ్కి తీసుకెళ్ళింది, రైట్? సో అప్పుడు ఏం జరిగింది, ఆపోనెంట్ బౌలర్స్ మంచి వాళ్ళు అయినప్పటికీ ఈ బ్యాటింగ్ చేసే ప్లేయర్స్ అందరు కూడా పూర్తి స్థాయి విశ్వాసంతో జస్ట్ దే ఫోకస్ ఓన్లీ ఆన్ ద బాల్, దే ఫర్గెట్ అబౌట్ ద విన్నింగ్ లూజింగ్ ఆఫ్ ద గేమ్. వాళ్ళు ఏం చేశారు, వచ్చిన బాల్ని వాళ్ళ అంతే స్పీడ్ తోటి, వాళ్ళకున్న అనుభవంతో, వాళ్ళు ఇన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్న ఎబిలిటీ తోటి దే కుడ్ గెస్ ద బాల్ వెరీ ఈజీలీ అండ్ దే కెన్ యూజ్ ఫుల్ అటెన్షన్ అండ్ 100% మనస వాచన కర్మేన అంటాం కదా, అంటే బై థాట్, బై యాక్షన్స్, బై యువర్ ఫీలింగ్, ఈ 3 ఎప్పుడైతే కోఆర్డినేట్ అయితాయో యూ విల్ గివ్ ది రెజనెన్స్ అంటాం, దాన్ని బెస్ట్ అవుట్పుట్ వచ్చేస్తుంది.